అందరికీ నమస్కారం. ఇప్పటికీ ఈ భూమి మీద అడవులలోను, కొండల్లోను, నదులలోను ఇలా చెప్పుకోవాల్సి వస్తే మనకు తెలియని ఎన్నో వింత ప్రాణులు, ప్లేసెస్ ఉన్నాయి. అలా ఓం పర్వతం మామూలుగా మనకున్నటువంటి పురాణాల ప్రకారం ఈ భూమి మీద 8 ఉన్నాయి ఓం ఆకారంలో ఉండే పర్వతాలు. కానీ ఇప్పటి వరకు కనిపెట్టింది నాభిధాంగ నుంచి చూసే ప్రాంతం ఏదైతుందో దాదాపు 18,300 అడుగుల ఎత్తు ఉంటుంది. హిమాలయ పర్వతాలలో ఉంటుంది. ఉత్తరాఖండ్లో ఈ పిథౌర్గఢ్ జిల్లా దగ్గర ఉంటుంది. ధార్జులా సమీపంలో ఈ నాభిధంగ ప్రాంతం నుంచి చూడవచ్చు. కైలాసయాత్ర చేసేవాళ్ళు ఆ భాగం కైలాసయాత్రలో భాగంగా ఈ ఓం పర్వతం చూడవచ్చు. ఈ ఓం పర్వతానికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే ఇది ఒకటే కనిపిస్తుంది, ఇంకా కనపడాల్సిన 7 ఉన్నాయి. అవి ఎక్కడంటే ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇక ఇది సాక్షాత్తు శివుడే ఆ ఓం ఆకారంలో ఉన్నాడని పురాణంలో చెబుతుంది. ఏ రకంగా? అష్టావక్ర గీతను వస్తుంది. వాళ్ళ తండ్రి గారికి ఏదో చెప్పడని చెప్పేస్తాడు. అష్టవంకరులు అంటారు, ఆయన అష్టావక్రుడు అంటారు. అద్భుతమైన పాండిత్యం ఆయన సొంతం. ఈ అష్టావక్రుడు సాక్షాత్తు ఆ శివుని ఓం ఆకారంలో దర్శించుకోవాలి అని కోరుకోవటం వల్ల ఆయన ఇలా ఓం రూపంలో దర్శనమిచ్చాడని, మహాభారతంలో కురుక్షేత్ర మహాసంగ్రామం అయిన తర్వాత ఇక చాలు ఈ జీవితం అనుకొని చెప్పేసి వీళ్ళక బయలుదేరారు స్వర్గానికి అన్నట్టు. అలా వెళ్తున్నప్పుడు హిమాలయాల మీదగానే వెళ్తారు. అలా వెళ్తున్న మూమెంట్లో ఈ ఓం పర్వతం దగ్గర దర్శించుకొని సాక్షాత్ శివుడే అని చెప్పేసి వాళ్ళకి అర్థమై అక్కడి నుంచి వెళ్ళారని అంటారు. కాబట్టి ఈ భూమి మీద దేవుణ్ణి దర్శించుకోవాలి అనుకున్నప్పుడు దేవుడి విశ్వం కాదా అంటారు, ఆకారం కూడా చాలా ఎత్తుగా అన్నట్టు, గంభీరంగా అన్నట్టు ఇలా చెప్పుకోవాల్సి వస్తే దేవుడి సంబంధించి వర్ణన ఏమని చెప్పాలండి? సో పర్వతం మీదే ఓం ఆకారంలో దర్శనమిస్తూ ఉన్నాడు సాక్షాత్ ఆ శివుడు. సో అలా దర్శించుకోవడానికి ఆస్కారం అనేది ఇదిగో ఇది ఒక్కటే. ఈ దర్శనం అన్నప్పుడు కానీ వెళ్ళాలన్నప్పుడు కానీ మళ్ళీ పర్మిషన్స్ ఉంటాయి. ఆ ఓం పర్వతం మీదకి ఎవరికి ట్రెక్కింగ్ లేదు, అనుమతి నిషేధం. ఇది వచ్చేసి నేపాల్, టిబెట్, ఇండియా 3 సరిహద్దుల్లో ఉంటుంది. అండ్ డైరెక్ట్గా రూట్ అంటే కష్టం. దార్చులా వరకు వెళ్ళడానికి ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి. ఇక అక్కడి నుంచి కొండలు, కోనలు, ఇంకా లైకింగ్ అదంతా నార్మలే. కైలాసయాత్రలో భాగంగా వెళ్ళాలి. ఈ వీడియో నేను మెయిన్ చెప్పాల్సిన డివోషన్ ఛానల్ ఇస్తున్నా. ఈ భూమి మీద మన సనాతన ధర్మానికి సంబంధించి మనం దేవుళ్ళని ఎవరైతే అంటూ ఉంటామో, పిలుచుకుంటుంటామో ఆ పేర్లతో, వాళ్ళ రూపాలకు సంబంధించి అడుగడుగున మనకి ఎక్కడొక్కడ దర్శనమిస్తూనే ఉంటాయి. ఒక్క మన సనాతన ధర్మానికి సంబంధించి, హైందవ ధర్మానికి సంబంధించి మాత్రం అది సాధ్యం. ఇక రిమైండ్ ఇవ్వాలంటే వాళ్ళకి విషయంలో నేను మ్యాక్సిమం జోకింగ్ చేసుకుని ఇంకా ప్రశాంతంగా మన గురించి, మన గొప్పతనం గురించి చక్కగా క్యాడెట్ డివోషన్ ఛానల్లో మ్యాక్సిమం డైలీ ఒకటని ఇస్తూనే ఉంటాను.